ఏంటి? డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే కస్టమర్‌కా? అవునండి. మీరన్నది నిజమే. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే ఇప్పుడు కస్టమర్‌కి అందిస్తున్నారు. మనకి ఎన్ఆర్‌కే మెటల్ ఇండస్ట్రీస్ వారు. వీళ్ళ దగ్గర రాగి, సిమండి మన ఇంట్లో వాడుకునే అన్ని వస్తువులు వీళ్ళే తయారు చేసి మనం ఊహించలేనంత తక్కువ రేట్లకి మనకు అందిస్తున్నారు. ఫ్యాక్టరీకి మనకి మధ్యలో ఏ కమిషన్ లేదు కాబట్టి చాలా తక్కువ ధరలో మనకి అందిస్తున్నారు. ఫ్యాక్టరీ కాబట్టి ఏమన్నా బల్క్‌గా పర్చేస్ చేయాలి అని అలాంటిదేమి లేదండి. ప్రతి ఒక్క సింగిల్ పీస్ కూడా మనకి వీళ్ళు హోల్‌సేల్ ధరలకు చాలా తక్కువ ధరలో మనకి అందిస్తున్నారు. ఫ్యాక్టరీ అడ్రెస్ ఎక్కడ? ఇక్కడ ఏమేముంటాయి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ చౌక. ఇవాళ మీకు ఒక ఫ్యాక్టరీ చూపించబోతున్నాను. చాలా మంచి ఫ్యాక్టరీ. అదేంటంటే స్టీల్, ఇత్తడి, రాగి ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలో మనకు తయారవుతాయి. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే హోల్సేల్ ధరలో మనకు అందిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, ఎన్ఆర్కే ఇండస్ట్రీస్. ఇక్కడ ఈ లొకేషన్, ఇలా అడ్రస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లోని. ఈ ఫ్యాక్టరీ నుంచి పట్టుకెళ్ళి హోల్సేల్ ధరలో మనకి ఇల్లంట అమ్ముకునే వాళ్ళు, అలాగే చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా ఇక్కడ నుంచి హోల్సేల్ ధరలో పట్టుకెళ్ళి మనకి రిటైల్ గా అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది, అదే ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. అలాగే మన ఇంట్లోనే ఏమన్నా పాత ఇత్తడి, రాగి, ఇలాగే సిమండి ఏమన్నా ఉన్నా సరే ఇక్కడ మనకి ఫ్యాక్టరీ దగ్గర వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే మనకి ఎంతకన్నా ప్రైస్ కట్టి కొత్త వస్తువులు తీసుకోవచ్చు, అలాగే మనీ కూడా తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎన్ఆర్కే మెటల్ ఇండస్ట్రీస్ గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. కాకపోతే అప్పుడు హోల్సేల్కే ఇచ్చేవారంట, రిటైల్ గా ఇచ్చేవారు కదంట. ఇప్పుడు మనకి రిటైల్ కూడా అమ్ముతున్నారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగే మన ఛానల్లో చాలా హోల్సేల్ కంటెంట్ అందిస్తున్నాను. మన భీమవరం చుట్టుపక్కల పాలకొల్లు నుంచి ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను. మీకు ఇది మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు చాలా వీడియోలు అందిస్తూ ఉంటాను. ఇంకా ఇలాగే మీకు ఏమన్నా హోల్సేల్ షాప్స్ ఉన్నా, మీ షాప్స్లో ఏమన్నా ఆఫర్స్ ఉన్నా సరే నా నంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ ఎలా తయారు చేస్తారు, ఏవి ఉంటాయనేది మనం చూద్దాం. ఓకేనా, పదండి. ఇదిగోండి, ఇదంతా స్టోరు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ గ్రైండర్ లో మిక్సీలు ఉన్నాయంటే ఈ బల్క్ గా పర్చేస్ చేస్తారంటే బయట నుంచి బల్క్ గా పర్చేస్ చేసి ఇక్కడ మనకి అందిస్తున్నారు. చూసుకోండి, ఇవన్నీ ఒకటొకటి మనం వరుస పెట్టి ఒకటొకటి చూద్దాము. పొయ్యిలు ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజు, ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీరు రాగి బింది, చిన్న బింది, దీని కొద్ది పెద్ద బింది, అలాగా దాని సైజులు ఉంటాయి. చూసుకుంటే ఇత్తడి సైజులు కూడా ఒక్కొక్క సైజులు ఉంటాయి. ఇదిగోండి చూసుకుంటే మనకి అల్యూమినియం బకెట్, ఇలాగే ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ ఫ్యాక్టరీలో తయారైనవి ఇవన్నీ. ఇవ్వండి పెద్ద బల్క్ లో ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ తయారు చేసినవి. చూసుకుంటే ఇవ్వండి కూర దాకలో ఇవన్నీ. ఇవి మనకి మామూలుగా ఫంక్షన్స్ కి వాటికి వాడతారు కదా, మామూలుగా అన్నం వార్చడానికి. అంత పెద్దది ఉంది ఇది, బాబు చాలా బరువు ఉంది ఇది. ఇదిగోండి ఇవన్నీ మనకి ఫంక్షన్ వాడి ఇవన్నీ. చూసుకుంటే పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ ఫంక్షన్ వాడతారు కదా మనకి, ఒక సైజు ఇవన్నీ. అలాగే ఇక్కడ మనకి తెపాలలో ఇవన్నీ తెపాలలో ఎంత ఎంత పెద్దదో చూడండి. ఇలాగా వీళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసిన తర్వాత బల్క్ లో ఇలా కేజీల లెక్క లేదా పీసుల లెక్క మామూలుగా రిటైల్ చిన్న చిన్న షాపుల్లోకి వాళ్ళకి పంపిస్తారు, అలాగా ప్యాకింగ్ చేసి. ఓకేనా, చూడండి ఇవన్నీవే. కాబట్టి మనం బయట తీసుకునే కంటే ఇక్కడ తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో పడుతుంది మనకి. ఇంకా అలాగే ఏమున్నాయని చూద్దాము. చూసుకుంటే మీరు తెప్పాలో పెద్ద తెప్పాలో, అలాగే దాకలో ఇంట్లో మనం వాడుకుని ఇవన్నీ. చూసుకుంటే మనకి అన్ని చిన్న తెప్పాల్లో అన్ని సైజులు ఉంటాయి, చిన్న నుంచి పెద్దగా అన్ని సైజులు ఉంటాయి. పైన చూసుకుంటే మనకి ఇడ్లీ వేస్తారు కదండి అవి. ఇలా చూసుకుంటే ఇదేమో టీయా, అదే చాయ్ వేసుకునేది. చాయ్ బాబు చాయ్ తాగుతారా మీరు? చాయ్ ఇలా చూసుకుంటే ఇవన్నీ ప్లేట్లు అండి, అంటే మనకి భోజనానికి వండుతారు కదా అవి, వాటి ప్లేట్లు ఇవి. ఇదిగోండి ఇవి మామూలుగా మీకు చూపిస్తున్నాను, ప్రైస్ అయితే చెప్తలేదు. ఎందుకంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇత్తడి, రాగి, సిమండి ఇలాగ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అవి కేజీల్లో కన్వర్ట్ చేసి ప్రైస్ చేస్తారు. అలాగే మనకి ఒకటి సాల్తీ లెక్క ప్రైస్ చేస్తూ ఉంటారు. అందుబట్టి మనకి ప్రైజులు చెప్పడానికి వీలు పడట్లేదు. మామూలుగా మీకు చూపిస్తున్నాను. మీరు ఫ్యాక్టరీకి ఒకసారి వచ్చి చూసి ప్రైజెస్ బయట చూసుకుని డిఫరెన్స్ ఎక్కడైతే తక్కువ ధరలో పడుతుందో అక్కడ మీరు తీసుకోండి. మామూలుగా మీకు చూపిస్తాను ఇక్కడ ఏమున్నాయి అనేది. ఓకేనా, పదండి. ప్లేట్లు, కంచాల మనం రైస్ తినడానికి. అలాగే మనకి కుక్కర్లు కూడా వీళ్ళు అందిస్తున్నారు హోల్సేల్ ధరలో. ఎందుకంటే వీళ్ళకి బయట నుంచి చాలా తక్కువ ధరలో పర్చేస్ చేసి బల్క్ గా పర్చేస్ చేసి వచ్చి ఇక్కడ మనకి తక్కువ ధరలో సేల్ చేస్తుంటారు హోల్సేల్ రేట్లకి. కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ ప్రైజెస్ కనుక్కుని తెలుసుకోండి. ఇక్కడ ఎక్కువ ఏమున్నాయంటే మనకి ఇంట్లో యూజ్ చేస్తాం కదండి, తెపాల్లో, దాకలో ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇవన్నీ అయ్యే ఇటువంటి తెపాల్లో ఒకటొక సైజు, చిన్న చిన్న సైజులు. అలాగే మనకి పైన చూసుకుంటే పెద్ద పెద్ద దాకలో స్మాల్ సైజు నుంచి చూస్తే మీరు స్మాల్, చిన్న సైజు, అన్ని సైజులు.
ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద సైజు, ఇవన్నీ ఇవన్నీ పెద్ద సైజులు, అన్ని సైజులు దొరుకుతాయి మనకి అక్కడ. మరి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరుకుతాయి. ఇవి అన్నవార్చుకోవడానికి మూగుడు ఉంటారు కదండి, అవి ఇవన్నీ అన్ని సైజులు, చాలా సైజులు ఉన్నాయి. చూసుకుంటే ఇడ్లీ పాత్రలో మన ఇంట్లో వాడుకుంటాం కదా, ఇడ్లీ పాత్రలో ఇవి కూడా సైజులు ఉన్నాయి. ఒకటి సైజు, చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, ఇవన్నీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇడ్లీ పాత్రలో. అలాగే మనం నెక్స్ట్ ఫ్యాక్టరీ కూడా చూద్దాము. ఇంకా వస్తువులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మన ఇంట్లో వాడుకుని. చూద్దాం పదండి. ఇవన్నీ ఇలా వచ్చేస్తే మనకి ఇవి చిన్నపిల్లల స్కూల్ పంపడానికి క్యారేజీలు, ఒక సైజులు ఉన్నాయి. ఇవన్నీ చాలా సైజులు ఉన్నాయి. అలాగే గిన్నెలు, మనకి గ్లాసులు, ఇవన్నీ గ్లాసులు, టీ గ్లాస్ నుంచి మనకి వాటర్ గ్లాసులు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే క్యాన్లు, ఇంకా మనం చూసుకుంటే ఇవన్నీ మన ఇంట్లో వాడుకునేవే. మన ఇంట్లో లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. తక్కువ ధరలో మనకు అందిస్తున్నారు. చూడండి ఒకసారి అన్ని. ఇంట్లో మన పాత సామాన్ ఉంటుంది కదండి, అంటే మనం యూజ్ చేయము పాత సామాను. అది తెచ్చితే వీళ్ళు పాత సామాను కూడా తీసుకుంటారు. తీసుకునే వాళ్ళని రీసైక్లింగ్ చేస్తారు వాటిని. ఇవన్నీ అంతా చూసుకుంటే మనకి పాత సామాను ఇవన్నీ మనకి, అంటే చాలా మంది ఇంట్లో యూజ్ చేయలేని కూడా వచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి కేజీల లెక్క మనీ తీసుకుంటారు. లేదా కొత్త వస్తువు కావాలంటే కొత్త వస్తువు తీసుకుంటారు. అలాగే మనం ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా మీకు చూపిస్తానండి. మామూలుగా ఫ్యాక్టరీ చూపిస్తాను, అక్కడ చూపించడానికి ఏమీ లేదు. మామూలుగా మీకు ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను పదండి. మనం తయారు చేస్తున్నారు, మనకి తయారు చేస్తున్నారు ఇక్కడ. మీకు మనం తయారు చేస్తున్నాను, వాయిస్ సరిగ్గా రాదు మీకు. మామూలుగా చూడండి, చూపిస్తున్నాను. మనం తయారు చేస్తున్నాను, కబాబ్ తయారు చేస్తున్నాను. మీరు చూస్తే మనకు తయారు చేస్తున్నారు, ఫైనల్ అవుట్పుట్ ఇది. సార్ తయారు చేస్తున్నారు, చూడండి ఒకసారి. అలా మనం తయారు చేస్తారా. ఇదిగోండి ఇవన్నీ అక్కడ తయారైపోయి రెడీ అయిపోయి సీల్ చేస్తారు. ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మనకి పట్టుకెళ్తారు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు, వాళ్ళందరూ ఇలాగ మన ఇలా రెడీ చేసి సీల్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ మనం చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మాకు చూడండి ప్లేట్స్ ఇంత మనం చూసినాయే, కాకపోతే ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఓకే అదండి, మరి చూసారు కదా ఇక్కడ ఫ్యాక్టరీలో ఏమి ఉన్నాయి అనేది మీకు చూపించాను. ఇలాగే మన ఛానల్లో చాలా మట్టుకి హోల్సేల్ కంటెంట్, అలాగే ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతున్నాయో అవన్నీ మన ఛానల్లో చూపిస్తున్నాను. మీకు నచ్చితేనే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు చాలా వీడియో అందిస్తూ ఉంటాను, మిస్ కాకుండా చూడండి. ఇంకా ఈ ఫ్యాక్టరీ అడ్రస్ ఎక్కడంటే ఇండస్ట్రియల్ ఏరియా డాక్టర్ సిఎస్ఎన్ కాలేజ్ వెళ్ళి రోడ్ లో ఉంటదండి. ఎన్ఆర్కే మెటల్ ఇండస్ట్రీస్ అని. వీళ్ళ అడ్రస్, లొకేషన్, వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.